109876543210. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 543210. ముందుగా మనందరికీ గురువుగారు అన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 టెక్నిక్స్లో సందేహాలు సమాధానాలు తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఇప్పుడు ఓషో గారి ప్రసంగంలో మరణం తథ్యము అని చెప్పారు. ఇది మరణం గురించి తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అన్నప్పుడు బుద్ధుడు అప్రోచ్ కూడా లైఫ్ నెగిటివ్గానే ఉంది కదా. మరి తంత్ర అప్రోచ్ లైఫ్ నెగిటివ్ కాదు, ఎఫర్మేటివ్గా ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. డెత్ అనేది మరి తంత్రాలో జీవితమే, ఉన్నదంతా జీవితమే అని తంత్ర చెప్తున్నప్పుడు మరణం అనేది ఏ విధంగా మరణాన్ని తంత్ర వినియోగిస్తుంది అనే పాయింట్ మీద క్వశ్చన్ అన్నమాట. బుద్ధుడు నిజానికి లైఫ్ నెగిటివ్ కాదు. ఆయన జీవితాన్ని నిరాశగా తీసుకోలేదు. పైకి అలా అనిపించవచ్చు, ఎందుకంటే అర్ధరాత్రి అంతఃపురాన్ని, ఫ్యామిలీని వీడి వెళ్ళిపోయాడు కాబట్టి, సన్యాసం తీసుకున్నాడు, భార్య బిడ్డలను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు కాబట్టి లైఫ్ నెగిటివ్గా ఉన్నాడు అని పైకి అనిపించవచ్చు. కానీ ఆయన ఫోకస్ అంతా మరణాన్ని జయించాలి అనే దాని మీదే. మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకు ఏమనిపిస్తుంది, పైకి మరణాన్ని ప్రేమించాలా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది కాదు. దానికి విరుద్ధంగా ఆయన శాశ్వతమైన జీవితం వైపుకి, మరణం లేని జీవితం వైపుకి ఆయనకి ప్రేమ. ఆయన జీవితం దేనికయ్యా అంటే మరణం లేని జీవితం కావాలి అన్నప్పుడు మరణం అంటే మరణాన్ని అధిగమించడం మీద ఫోకస్ చేశాడు, అంతేగాని మరణాన్ని ప్రేమించలేదు. ఎందుకు ఫోకస్ చేశాడు మరణం మీద? మరణాన్ని గురించి తెలిస్తే మరణాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనే దాని మీద తెలుస్తుంది అని. బియాండ్ డెత్ ఎలా వెళ్ళాలి అని, ఎలా అధిగమించాలి దాన్ని, అవరోధాన్ని. బుద్ధుడు ఏం చెప్పేవాడు? బియాండ్ డెత్, మరణం తర్వాత జీవితం లేకపోతే, ఇఫ్ దేర్ ఈజ్ నథింగ్ బియాండ్ డెత్ దెన్ లైఫ్ ఈజ్ ఫుటైల్, నిరుపయోగం. మరణంతో అంతా అంతమైపోతే ఉపయోగం లేదు. అయితే ఆయన ఎప్పుడు కూడా జీవితం వృధా అని చెప్పలేదు. He says that if nothing is beyond death, అని ఏం చెప్పాడు? ఇఫ్ నథింగ్ ఈజ్ బియాండ్ డెత్, మరణం తర్వాత మరి ఏమి లేకపోతే జీవితం వేస్టు అన్నాడు. మీ జీవితం వేస్టు, ఆయన చెప్పింది అదే. బికాస్ నీ జీవితం ఎందుకు వేస్ట్ అయ్యిందయ్యా? మరణం తర్వాత నువ్వేమి ఉపయోగపడేది చేయటం లేదు. నువ్వు ఆలోచించేదంతా మరణించేంత వరకే ఆలోచిస్తూ ఉంటావు. నీ జీవితం గురించి ఆలోచించావంటే మరణం వరకు ఆలోచిస్తావు. దానివల్ల నువ్వు మూర్ఖుడు అయిపోయావు
మూర్ఖ శిఖామణి అయిపోయావు. నీ జీవితం మరణం వరకే ఉంది. నీ ఆలోచన జీవితం గురించి ఆలోచన అంతా కూడా మరణించే లోపు అనే దాని మీదే ఉంది. మనిషి పుట్టిన తర్వాత అతని మార్గంలో మరణం కూడా ఉంటుంది. అతను ఏమైనప్పటికీ, అతను ఏం సాధించినప్పటికీ, అతను ఏం సంపాదించినప్పటికీ ఏమైనా సహాయపడుతుందా మరణం నుంచి తప్పించుకోవడానికి? అతని ప్రయాణం అంతా మరణం వైపే ఉంది. జీవితం అంటాం మనం, కానీ ఆ జీవితం ఇటువైపు నీ ప్రయాణం మరణం వైపు ప్రయాణం. అది జీవితం ఎలా అవుతుందయ్యా? బుద్ధుడు క్వశ్చన్ అదే. జీవితం అంటే మరణం వైపు ప్రయాణం కాదు. అలాంటిది జీవితం ఎలా అవుతుంది? అయితే మరణం దాగుంది, తప్పించుకోలేని మరణం దాగి ఉంది, కానీ అది జీవితం కాదు. ఒకవేళ నువ్వు తప్పించుకునే ప్రయత్నాలు చేసినా ఆ మరణాన్ని వాయిదా వేశావు. అది నెమ్మదిగా మరణిస్తున్నావు, క్రమక్రమంగా మరణిస్తున్నావు. నువ్వు క్రమక్రమంగా మరణిస్తున్నావు కాబట్టి నేను జీవిస్తున్నాను అని అనుకుంటావు. ఇప్పటికిప్పుడు నువ్వు రైట్ నౌ ఇప్పుడే యూ ఫీల్ యు ఆర్ లివింగ్, నువ్వు జీవిస్తున్నావు అని అనుకుంటావు, కానీ నువ్వు మరణిస్తున్నావు అంటారు ఓషో గారు. ఎందుకంటే ప్రతి క్షణం, గడిచిపోయిన ప్రతి క్షణము మరణించిందే. గతము అంటే మరణం, గతించిన క్షణం అంటే మరణం. చెట్టుకు తెలుసు దాని బై ఇట్స్ ఫ్రూట్స్, చెట్టు ఫలాలు తెలుస్తూ ఉంటాయి. బుద్ధుడు అన్నాడు, నీ జీవితం అనే వృక్షం అది జీవితం అని పిలవడానికి లేదు. ఎందుకంటే చెట్టు తను తిరిగి మళ్ళా మరో చెట్టుగా జన్మ తీసుకుంటాను అని దాని ఫ్రూట్స్ నుంచి తెలుస్తుంది. తను తిరిగి మళ్ళీ పుడతాను అని దానికి తెలుసు, చెట్టుకు తెలుసు. కానీ నీ జీవితం ఎలా ఉందయ్యా అని అంటే, మరణం అనే విత్తనం నుంచి నీ జీవితం ఉంది. అది అక్కడున్న విషయం. డెత్ ఈజ్ ద ఫ్రూట్. కానీ ఆ చెట్టుకి ఏం తెలుసు ఫ్రూట్ నుంచి? ఇఫ్ యూ ఆన్ యువర్ ట్రీ ఆఫ్ లైఫ్ ఓన్లీ ఇట్స్ ఫ్రూట్ ఆఫ్ డెత్ వచ్చింది, కానీ యు ఆర్ డిసీవ్డ్ బై దట్ ట్రీ. ఎందుకని ఆ విత్తనము, మరణం అనే విత్తనము నీ జీవితము. ఇంకో విషయంగా తీసుకుందాం. సరే, ఒక చెట్టు ఒక పర్టికులర్ ఫ్రూట్ ఇచ్చింది, ఫలానా ఫ్రూట్. ఆ పర్టికులర్ ఫ్రూట్ ఏంటి? మళ్ళీ ఇంకో జీవితానికి, అంటే ఆ ఫ్రూట్ నుంచి ఏమొస్తుంది? విత్తనం వస్తుంది. విత్తనం నుంచి ఏమొస్తుంది? చెట్టు వస్తుంది. అయితే ఒక చెట్టు యొక్క విత్తనం నుంచి ఆ పండు రాకపోతే, ఆ చెట్టు రాకపోతే, విత్తనం నుంచి చెట్టు రాకపోతే, లేకపోతే ఆ చెట్టు నుంచి ఫ్రూట్ రాకపోతే, పర్టికులర్ ఫ్రూట్ రాకపోతే, అది మరణం అనే ఫ్రూట్ ఇచ్చింది అనుకోండి. అంటే ఆ మరణం అనే ఫ్రూట్ ఇస్తే ఏమవుతుంది? ఇఫ్ లైఫ్ గివ్స్ ద ఫ్రూట్ ఆఫ్ డెత్ ఇస్తే ఏమవుతుంది? సీడ్ అదే ఇస్తుంది. మళ్ళా చావు, మళ్ళా పుట్టు, మళ్ళా చావు, మళ్ళా పుట్టు అనే వస్తుంది. అవగాహన చేసుకోవాలి మనం. నువ్వు పుట్టావు, ఏమైంది? బర్త్ ఈజ్ ద బిగినింగ్ అన్నావు, కానీ అది కాదు. నువ్వు పుట్టక మునుపు, బిఫోర్ బర్త్, ఈ జన్మ తీసుకోక మునుపు, మునుపు ఇంకో జీవితం జీవించి చచ్చిపోయావు. అది చస్తేనే మళ్ళీ ఇంకో జీవితాన్ని మళ్ళీ పుట్టుక అయ్యింది. అక్కడ విత్తనం ఏమిటి? మరణం అనే విత్తనం నుంచి మళ్ళీ నువ్వు జననం అనే దానిలోకి వచ్చావు.
అలా అదే జరుగుతుంది. జననము మరణము, మరణము జననం. మళ్ళీ పుట్టావు అంటే మళ్ళీ విత్తనం ఏంటి, మళ్ళీ చావాలి, మళ్ళీ చస్తేనే మళ్ళీ పుడతావు. ఆ విధంగా ఈ ఫ్రూట్ ఎక్కడికి తీసుకెళ్ళింది అయ్యా అంటే మరో జన్మకు తీసుకెళ్ళేది. పుట్టడము మరణానికి, మరణము పుట్టడానికి. ధ్రువం జన్మ మృతస్య అని. ధ్రువం, నువ్వు చచ్చిపోయావు మళ్ళీ పుడతావు. అసలు నువ్వు జీవితాన్ని నిజంగా చూసావా? అసలు వాట్ ఈజ్ రియాలిటీ? అన్ని వైపులా మరణం పొంచి ఉంది. మరణమే బిగినింగు, ఎండింగ్ కూడా మరణమే. సో ఇట్ ఈస్ ద బిగినింగ్ అండ్ డెత్ ఈజ్ అగైన్ ద ఎండ్. కానీ లైఫ్ మధ్యలో ఉంది, అది భ్రమ. నువ్వేమో బతికున్నావని, ఆ రెండు మరణాల మధ్య ఉన్న విరామాన్ని నువ్వు బతికి ఉన్నావని, జీవించి ఉన్నావని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఆ ఒడ్డు ఈ ఒడ్డు మరణమే ఉంది, దాన్ని జీవితం అంటున్నావు. బుద్ధుడు ఏమంటున్నాడంటే అది ఏమి లేదయ్యా, అది దుఃఖమే ఉంది అన్నాడు. సో జీవితం దుఃఖమయంగా ఉంది. ఎందుకని? మరణం అక్కడ పొంచి ఉంది కాబట్టి. దిస్ లైఫ్ ఈజ్ నాట్ లైఫ్, ఈజ్ ద డెత్. మనకు అలా అనిపిస్తుంది. హూ డీప్లీ లైఫ్ హిప్నోటైజ్, నిన్ను హిప్నోటైజ్ చేస్తుంది. నువ్వు బతికే ఉన్నావు రోయ్ అని హిప్నోటైజ్ చేస్తుంది. ఆ విధంగా దానికి మనం తాదాత్మ్యం చెందుతున్నాము. కానీ ఏమైంది? లైఫ్ నెగిటివ్, లైఫ్ అనేది అక్కడ నిరాకరిస్తుంది. జీవితం లేదు, ఏ రోజుకి ఏ క్షణక్షణం గతించిపోతూ. మనకేమనిపిస్తుంది? జస్ట్ టు బీ అలైవ్ సీమ్స్ టు బి ద ఎండ్. జీవితమే చరమాంకం అనుకుంటాం. ఎందుకని? మరణం అంటే భయం. బుద్ధుడు మనకు మరణం అంటే ఏంటో చూడాలి, మరణాన్ని అధిగమించాలి అనే దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏదో మరణాన్ని ప్రేమిస్తున్నాడు అని అనిపిస్తుంది. ఏమిటిది, చావు గురించి చెప్తున్నారు అని అంటది. అదేదో అతను ఆ విధంగా మాట్లాడటం చేయడం అనే పాయింట్కి వచ్చేసరికి అది ఆత్మహత్యా సదృశ్యం అనిపిస్తుంది. అంచేత బుద్ధుడిని అందరూ క్రిటిసైజ్ చేస్తారు. అలాంటి ఫారినర్స్లో ఆల్బర్ట్ స్క్వైజర్ అనే ఆయన కూడా బుద్ధుడిని విమర్శించాడు, ఆయన మరణం అనే దాని గురించి. అయితే ఫ్యాక్ట్ ఏమిటి? మన జీవితం మీద వ్యామోహం ఉంది, కానీ ఫ్యాక్ట్ ఏమిటి? నీ లోపలికి పో. నీ లోపలికి పోతే సరైనది ఏమిటో నీ లోపల దొరుకుతుంది. నువ్వు అనుకునే జీవితం సరికాని జీవితము, ఊరికే నకిలీగా జీవిస్తున్నావు. కానీ నువ్వు జీవించే జీవితాన్ని అంతా ఆ మరణం అంతా నిన్ను తీసుకుపోతుంది. నువ్వు ఆ జీవితం అనే దుస్తులు వేసుకున్నావు కూడా లోపల మరణం ఉంది. అంచేత బుద్ధుడు ఏం చేశాడు? ఏమిటి ఈ మరణం ఏమిటి అనే దాని మీద ఫోకస్ చేశాడు. ఈ మరణం అంటే ఏంటో తెలుసుకుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ మరణం గురించి తెలుసుకున్నప్పుడే నేను జీవితం అంటే ఏంటో తెలుసుకోగలను అని ఆ బుద్ధుడు అన్నాడు. ఇఫ్ ఐ నో వాట్ బోత్ డెత్ అండ్ లైఫ్ ఆర్, మరణము జీవితము అనేది రెండూ తెలుసుకుంటే నేను రెండింటినీ అధిగమించగలిగే స్థితిని నేను తెలుసుకుంటాను. జనన మరణ చక్రం నుంచి బయటకు వెళ్ళిపోతాను. అది లైఫ్ నెగిటివ్ అవుతుంది. ఎలా అవుతుంది? అది నెగిటివ్ కాదు, జీవితాన్ని నిరాకరించినట్టు కాదు, ఆయన నిరాశావాది కాదు. పైగా అలా అనిపించవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే జనన మరణ చక్రాల నుంచి అధిగమించాలి. మరణం అంటే ఏంటో అవగాహన చేసుకున్నప్పుడు మళ్ళా జననము మరణము వీటి నుంచి అధిగమించాలి.
నా జన్మ నా మృత్యు. అది జన్మ లేదు, మృత్యువు లేదు. మరి తంత్ర మనకేమనిపిస్తుంది? లైఫ్ ఎఫర్మేటివ్ అనిపిస్తుంది. అది కూడా మనం దేనికి దానికే మన ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ప్రతిదానికి మనం వ్యాఖ్యానం చేసేస్తూ ఉంటాం. అదేమిటో తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. బుద్ధుడు లైఫ్ నెగిటివ్ చేయలేదు, తంత్ర లైఫ్ ఎఫర్మేటివ్ చేయలేదు, రెండూ లేదు. సోర్సు రెండు ఒకటే, బియాండ్ డెత్ వెళ్ళటం, మరణం మీద ఫోకస్ చేయటం. బుద్ధుడేమో మరణం మీద ఫోకస్ చేసి జననము మరణము అనే దాని మీద ఫోకస్ చేసి బియాండ్ జనన మరణ చక్రము అంటే నా జన్మ నా మృత్యు స్టేట్కి వెళ్దాము అని. తంత్ర జీవితం మీద ఫోకస్ చేసింది, అలాగే రెండింటిని అధిగమించాలని. బోత్ ఆర్ వన్. నువ్వు అటు నుంచి స్టార్ట్ కా ఇటు నుంచి స్టార్ట్ కా, రెండింటిని అధిగమించడం కోసమే, నీ లోపలికి నువ్వు వెళ్ళడం కోసమే, ఆ ధ్యానంలో మరింత డీప్గా వెళ్ళడం కోసమే ఇదంతా. బుద్ధుడు ఆ చివరి పాయింట్ని పట్టుకున్నాడు, తంత్ర బిగినింగ్ ఆఫ్ లైఫ్ని పట్టుకుంది, అంతే. కాకపోతే మనకి ఆయన టూ మచ్ మరణం గురించి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని బుద్ధుడి గురించి అనుకుంటే, ఈ బిగినింగ్ ఆఫ్ లైఫ్ సెక్స్ కదా. తంత్ర సెక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది, శరీరం మీద ఎక్కువ ఫోకస్ చేయబడుతుంది, జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేయబడుతుంది అని మనకు అనిపిస్తుంది. బిగినింగ్ అయినా ఎండింగ్ అయినా, ఇన్ ద ఎండ్ దెర్ ఈజ్ డెత్, ఇన్ ద బిగినింగ్ దెర్ ఈజ్ సెక్స్. సెక్స్ అండ్ డెత్. సెక్స్ అంటే పుట్టడం అనమాట, అంతేగాని వేరే విధంగా కాదు. అయితే తంత్ర ఫోకస్ ఏం చేస్తుందంటే బిగినింగ్లో మొదలెడుతుంది. అది ఇంపార్టెంట్. సెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్కి వెళ్ళాలి. సంభోగము కాదనైనా దాన్ని సమాధి స్థితికి వెళ్ళాలి. హౌ టు గో డీప్, అది అదేంటి ఏమిటి, దానిలో ఇన్వాల్వ్ కాకుండా అదేంటి ఏమిటి లోపలికి వెళ్ళాలి. ఆ ప్రేమ అంటే ఏమిటి, ఆ రహస్యం ఏమిటి, ఆ బిగినింగ్ లోపలికి వెళ్ళాలి, ఆ విత్తనంలోకి వెళ్ళాలి. అప్పుడు బియాండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. గో బియాండ్, అతీత స్థితికి చేరుకుంటావు. బుద్ధుడు ఫోకస్ డెత్ మీద పెట్టాడు. మరణం అంటే ఏమిటి, దాని మీద చూడండి, ఆ శ్మశానానికి వెళ్ళి కూర్చోండి, ఏం జరుగుతుందో చూడండి, ఓ 3 నెలలు ధ్యానం చేయండి అక్కడ అన్నాడు. అక్కడ ఏ ఆలోచన లేకుండా చూస్తూ ఉండండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ ఒడ్డు ఈ ఒడ్డు, ఆ ఎండు ఈ ఎండు, చివరికి ఏమిటనేది ఒకటే విషయం మీద. సెక్స్ ఈజ్ డెత్, డెత్ ఈజ్ సెక్సువల్, వెరీ సెక్సువల్. ఈ పదం అవగాహన చేసుకోవడం చాలా కష్టం అంటారు ఓషో గారు. ఎందుకంటే అనేక ఇన్సెక్ట్స్ అంటే కొన్ని పురుగులు ఇంటర్కోర్స్ తర్వాత చచ్చిపోతాయట. ఫస్ట్ సెక్స్ యాక్ట్ డెత్ అకర్స్. కొన్ని స్పైడర్స్ ఆఫ్రికాలో సెక్స్ అయిపోయిన తర్వాత ఆ మేల్ చచ్చిపోతుంది. అయితే ఇలా ప్రతి విషయం ఇలా జరుగుతూనే ఉంటుంది అక్కడ ఆ యొక్క ఇన్సెక్ట్స్లో. ఈ యొక్క సెక్స్ డెత్ రెండు ఇంటర్ కనెక్ట్ అయినాయి. అంచేత మనిషి దేనికి భయపడతాడు? సెక్స్ గురించి భయపడతాడు. ఎందుకని? జీవితం ఎక్కువ జీవించాలంటే బ్రహ్మచర్యం కావాలి, జీవితం ఎక్కువ కాలం జీవించాలి అంటే బ్రహ్మచర్యం పాటించాలి, లేకపోతే మరణిస్తాను అని. అది అక్కడ గొడవ. ఎంత ఎక్కువగా బ్రహ్మచర్యం పాటిస్తే అంత ఎక్కువ కాలం నేను సజీవంగా ఉంటాను అనేది అక్కడ విషయం.
నువ్వు పుట్టావు అని అంటే, సెక్స్ ద్వారా నువ్వు పుట్టావు అంటే యు ఆర్ ఆల్రెడీ ఎంటర్డ్ విత్ యువర్ బర్త్. పుట్టావు. అయితే అక్కడ ఎక్కడికి తీసుకెళ్తుంది? యు గో ఇన్ టు సెక్స్, ఏ డిఫరెన్స్ ఏం లేదు. యు కెనాట్ ఎస్కేప్ డెత్. పుట్టావు, చావు తప్పించుకోలేవు. అది అక్కడ పుట్టుక నుంచి, సెక్స్ నుంచి బిగినింగ్ అయింది డెత్. బిగినింగ్ ఆఫ్ డెత్. అంచేత ఈ యొక్క మతాలు కొన్ని విచిత్రంగా చెబుతూ ఉంటాయి. క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే సెక్స్ ద్వారా పుట్టలేదు, కన్య అయిన మేరీ ద్వారా, కన్య ఆయన జీసస్ యొక్క తల్లి కన్య అని అంటారు. అంచేత ఆయన నో మోర్, ఇంకా అక్కడ జస్టిస్ ఎందుకని చెప్పాడు? ఆయన మరణించడు, ఎందుకంటే సెక్స్ అంటే మరణము, కాబట్టి సెక్స్ ద్వారా కాదు అని. కన్య అయిన మేరీ కన్య తల్లి నుంచి పుట్టాడని. ఈజ్ ఆర్డినరీ మోర్టర్, ఆయన మామూలుగా అందరిలాగా పుట్టలేదు అని. ఎందుకు? ఆయన చిరంజీవిగా ఉంటాడు అని, ఆయన మరణాన్ని జయించాడు అని చెప్పడం కోసం ఆ విధంగా వారు ఒక కథను వెళ్ళారు. అది ఇప్పటి నుంచో చెప్తున్న కథ. అతను సెక్స్ నుంచి, ఎందుకని ఈ గోల? ఎందుకంటే సెక్స్ ద్వారా పుట్టినవాడు మరణిస్తాడు, కాబట్టి మరణం అలా కాకుండా అయితే అతను మరణాన్ని తప్పించుకోలేడు, అలా కాకుండా అయితే బాగుంటుంది అని ఉద్దేశం. ఓకే. అయితే దే సే దట్ హీ వాజ్ బోర్న్ వితౌట్ ఎనీ సెక్స్ యాక్ట్, నాట్ బై ప్రొడక్ట్ ఆఫ్ సెక్స్. ఎందుకని? తల్లి వర్జిన్ మదరు అని. అంచేతనే అతన్ని శిలో వేసిన మళ్ళా తిరిగి చావలేదు, ఆయనకు చావు లేదు, జీవించే ఉన్నాడు. ఎందుచేత? అతను బై ప్రొడక్ట్ ఆఫ్ సెక్స్ కాదు అని, అతన్ని ఎవరు చంపలేరు అని. నిజంగా జీసస్ బోర్న్ అవుట్ ఆఫ్ వర్జిన్ మదర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కిల్ హిమ్. ఎందుకంటే అతను సెక్స్ యాక్ట్ ద్వారా పుట్టలేదు కాబట్టి, అతను కన్య అయిన మేరీ ద్వారా వచ్చినాడు కాబట్టి అతన్ని చంపడం అసాధ్యము అని. మరణం కూడా అతన్ని చంపలేదు అని. అక్కడ బిగినింగ్ లేదు, సో ఎండింగ్ ఎక్కడ ఉంటుంది అని. సో ఈ విధమైనటువంటి భావన వారికి ఉంది. ఇదంతా మనిషి అల్లుకున్న కథలు. నువ్వు ఇఫ్ యూ సే దట్ హీ వాజ్ నాట్ బీ బోర్న్ అవుట్ ఆఫ్ వర్జిన్ మదర్, దెన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ మైత్, రిసర్క్షన్. అక్కడ ఒక పాయింట్, నువ్వు కన్య అయిన మేరీ నుంచి పుట్టలేదు అని అంటే సిలువ వేసిన తర్వాత అతను జీవించి ఉన్నాడు అనేది కూడా రెండు అబద్ధాలే అవుతాయి. ఇక్కడ డెత్ నుంచి ఎస్కేప్ అవడం కోసమే ఇదంతా గోలంతా. ఇక్కడ ఏంటంటే దేనికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ నేను మాట్లాడటం లేదు, అంతా కూడా కల్పన. ఆ కల్పనను మెయింటైన్ చేయడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఇఫ్ సెక్స్ ఈజ్ దేర్ బిఫోర్ బర్త్, పుట్టడానికి ముందు సెక్స్ ఉంటే డెత్ ఖచ్చితంగా ఉంటుంది. అది జననము మరణము రెండు కలిసి ఉన్నాయి, బాగా కలిసి ఉన్నాయి. అంచేత చాలా సొసైటీస్ ఏంటంటే సెక్స్ అంటే భయపడుతూ ఉంటాయి, ఫియర్ ఆఫ్ డెత్. ఎందుకని సెక్స్ గురించి ఎందుకు భయపడతాయి? మళ్ళా మరణిస్తాము అనే భయం. నువ్వు సెక్స్ని యాక్సెప్ట్ చేస్తే ఏ సర్టెన్ ఫియర్ రిమైన్స్ దేర్, ఈవెన్ ఇఫ్ యూ ఒకవేళ సెక్స్ని యాక్సెప్ట్ చేసినా భయం లోపల ఉంటుంది. ఆ సెక్స్ ఈవెన్ ఇఫ్ యూ మూవ్ ఇన్ టు సెక్స్, ఏ సర్టెన్ ఫియర్ రిమైన్స్ దేర్. ఎందుకంటే పూర్తిగా దేన్ని వదిలిపెట్టడం, భయాన్ని అలాగే అంటిపెట్టుకుని ఉంటారు.
అది కాపలా కాస్తూనే ఉంటుంది. నువ్వు పూర్తిగా లోపలికి వెళ్ళలేవు. లెట్ యువర్ సెల్ఫ్ గో కంప్లీట్లీ, లోపలికి వెళ్ళు. మరణం లోపలికి వెళ్ళు. లెట్ గో, జస్ట్ లైక్ డెత్. మరణం లోపలికి వెళ్ళినట్టుగా నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే తంత్ర కూడా నీ జీవితం మీదే ఉంది అని అన్నదానికి లేదు. బుద్ధుడు జీవితానికి వ్యతిరేకంగానూ లేడు. ఇది ఒక పార్ట్ బిగినింగ్, ఇంకో పార్ట్ ఎండింగ్, అంతే. తంత్ర ఏంటంటే సైంటిఫిక్, బుద్ధుడి కన్నా సైంటిఫిక్గా వెళ్తుంది. ఆ బిగినింగ్ నుంచి వెళ్తేనే బాగుంటుంది. యు ఆర్ ఆల్రెడీ బోర్న్. ఇప్పటికిప్పుడు మరణం నీ సమీపంలో లేదు, కొంచెం దూరంగా ఉంది. అంచేత పుట్టావు కదా, దాని మీదే నువ్వు ప్రయోగం చెయ్యి. చావు ఏదో ఎప్పుడో వస్తుంది, అది వేరే స్టోరీ. ముందు నువ్వు పుట్టక నుంచి స్టార్ట్ చేయి. మరణం అనేది ఒక ఇమాజినేషన్, ఇప్పటికిప్పుడు అది నీ రియాలిటీ కాదు. బట్ వెన్ యూ సీ సమ్వన్ డై, నువ్వు ఎవరైనా చచ్చిపోతే నీ చావు నువ్వు చూడవు, వాడు చావు వాడు చచ్చాడు, అంతే. అది ఎవరో చచ్చిపోతే అది నీ చావు కాదు. ద ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ టు హిమ్ ఈజ్ ఇన్సైడ్. అతని లోపల జరిగింది, ఆ మరణం అనేది అతని లోపల జరిగింది. నువ్వు అతని లోపల ఏం జరిగింది అది కంటికి కనపడదు. అది ఆ వ్యక్తిగతం అది. ఆ వ్యక్తిగతంగా ఉన్నదాన్ని నువ్వు ఆ క్షణం నువ్వు ఆ ప్రాసెస్ని అతను చూస్తాడు కానీ నువ్వు చూడలేవు. అతను వెనక్కి వచ్చి ఇది ఈ విధంగా జరిగింది నాకు అని చెప్పి అతను ఏం చెప్పలేడు. అంచేత ఏమి జరిగినా ఎప్పుడో ఏదో జరగబోతుందనే దానికంటే ముందు నువ్వు జీవించి ఉన్నావు, నిన్ను నువ్వు చూసుకో, అది ముఖ్యం. వాస్తవానికి ఎవరూ మరణం గురించి తెలియదు, వారి గత జన్మలు తెలిస్తే తప్ప. గత జన్మలు చూసుకుంటే నువ్వు ఏ విధంగా మరణించావు, మళ్ళీ ఈ జన్మలోకి ప్రవేశించావు అనేది అక్కడ నీకు రుచి తెలుస్తుంది. అలాగా గత జన్మల్లో చూసుకుంటే అనేక సార్లు పుట్టాను, అనేక సార్లు చచ్చాను అన్న సంగతి తెలుస్తుంది. బుద్ధుడికి ఆ విషయం తెలిసింది, టెక్నిక్ ఉపయోగించాడు. ఎందుకంటే ఫాస్ట్ లైఫ్స్ గత జన్మలు నువ్వు తెలుసుకోవడము అనేది బుద్ధుడు ఆ విధంగా ఈ టెక్నిక్ వాడాడు. ఎందుకంటే ఆ మరణం వలన భవిష్యత్తు ఏంటి, జీవితము, పుడతావు మళ్ళా. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ అక్కడ, బికాజ్ యువర్ డెత్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు నీ విషయంగా తీసుకుంటే భవిష్యత్తులో మరణం ఉంది. భవిష్యత్తులో ఉన్నదానికి ఇంకా నీ ముందుకు రాలా. దాని మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తావు, ఎలా మెడిటేషన్ చేస్తావు, అది ఇప్పటికీ ఇంకా సంభవించలేదు కదా. అది ఇప్పుడు చీకటి, అన్నోను, తెలియదు, ఉందో లేదో, తర్వాత ఎప్పుడుగో ఏ క్షణమో తెలియదు. నువ్వేం చేయగలుగుతావు, ఆలోచిస్తావు అంతే. ఈ ఆలోచనలు కూడా ఎక్కడి నుంచో పట్టుకొస్తావు. అందరూ ఆడు చచ్చిపోయాడు కదా, నేను కూడా చచ్చిపోతానేమో అని ఆలోచన పట్టుకొని వస్తావు. ఇతరులు చెప్పిన విషయాలు నువ్వు మాటి మాటికి వల్లే వేస్తావు. మరణం గురించి, మరణంలో అది అని ఇదని రిపీట్ చేసుకుంటూ ఉంటావు. మరణం మీద నువ్వు ధ్యానం ఎలా చేయగలుగుతావు? ఇతరులు చచ్చిపోతుంటే చూస్తూ ఉంటావు. దానివల్ల నువ్వు బయట నుంచే ఉంటావు కానీ లోపలికి ఎంటర్ కాలేవు. ఎవరైనా స్వీట్ తింటూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. నువ్వు తింటేనే కదా నీకు ఆ స్వీట్ యొక్క టేస్ట్ అర్థమయ్యేది. అది అన్నమాట. ఉపయోగం లేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హిమ్, ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ధ్యానంలో డీప్గా వెళ్ళి, నీ లోపలికి వెళ్ళి, నువ్వు ఈ పుట్టక మునుపు ఎంతకు మునుపు ఎక్కడ ఉన్నావు, ఏ జన్మలు ఎత్తావు, ఏ విధంగా మరణించావు, ఇవన్నీ అనేక గత జన్మల యొక్క మరణాలన్నీ నువ్వు చూసినట్లయితే లోపలికి పోయి, ఎవరైనా చెప్తే నేను అన్ని జన్మలు చూశారంటే నువ్వు నమ్మలేవు. ఎలా నమ్ముతావు? నీ స్వ అనుభవం లేకుండా ఏ విధంగా నమ్ముతావు?
నువ్వు పుట్టేసావు, ఆ మరణం అన్ని సీల్ చేసావు. గత జన్మ సంగతి నీకు ఏం తెలియదు. ఎవడో ఏదో ఎవరికో జరుగుతుంది, నాకు కాదు రే అంటావు. కాబట్టి మరణం మీద ధ్యానం చేయడం అనేది చాలా కష్టం. అయితే బేస్ ఎలాగా? గత జన్మల్లోకి వెళ్ళాలి. గత జన్మల్లోకి వెళ్తే లోపలికి నీ గత జన్మల యొక్క స్మరణ అంటారు దాన్ని, ఆ మెమరీ బ్యాంకులోకి వెళ్ళాలి. బుద్ధుడు, మహావీరుడు ఈ టెక్నిక్ వాడారు. దాని పేరు జాతి స్మరణ. జాతి స్మరణ అంటే గత జన్మలన్నిటినీ తెలుసుకోవడం. గత జన్మలు తెలుసుకోవాలంటే స్మరణం ఏమిటి అనేది నువ్వు లోపలికి వెళ్ళి చూడాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడే నీ గత జన్మలో ఎలా మరణించావు అనేది తెలుస్తుంది. అది బుద్ధుడి గురించి. మరి తంత్ర ఏంటంటే సైంటిఫిక్. మరణం తర్వాత అయ్యా నువ్వు పుట్టావు కదా, సెక్స్ కదా దానికి కారణం. పుట్టావు, నీ జీవితం స్టార్ట్ అయ్యింది. ఎక్కడి నుంచి? పుట్టినప్పటి నుంచి. ఈ పుట్టడం ఎలా జరిగింది? సెక్స్ ద్వారా జరిగింది. అది ఫ్యాక్ట్. అది డెత్ అనేది ఫిక్షన్, నాట్ ఎట్ హ్యాపెన్. ఎప్పుడో అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ద ఎండ్ ఆఫ్ బోత్ ఈజ్ ద సేమ్. రెండు చివరికి చేరేది అక్కడికే, బియాండ్ వెళ్ళేది. నీ బిగినింగ్ నుంచి నువ్వు వెళ్ళినా శాశ్వతమైన జీవితం గురించే వెళ్తావు. మరణం నుంచి వెళ్ళినా శాశ్వతమైన జీవితం, బియాండ్ లైఫ్, బియాండ్ ఎవ్రీథింగ్, ఎటర్నల్ లైఫ్, దానికి వెళ్తావు. డెత్లెస్నెస్కి, చావు లేని స్థితికి తెలుసుకోవాలి. అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా నీ చివరి గమ్యం ఏమిటాయా అంటే చావు లేదు, బియాండ్ డెత్ అనేది తెలుసుకోవాలి. ఒకటే గమ్యం. ఏమిటయ్యా అంటే ఈ జనన మరణము అనే చక్రం నుంచి, లేదా ఆ ధ్రువము ఈ ధ్రువము ఎటువైపున ప్రయాణించినా మళ్ళీ అక్కడికే వస్తా. కాబట్టి అటు వద్దు ఇటు వద్దు, బియాండ్, నా జన్మ నా మృత్యు, ఆ స్టేట్కి చేరుకో. దానికోసం అదనమాట. ఇక్కడ ఇఫ్ ఐ వాంట్ టు జంప్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్, ఈ రూమ్లోంచి నేను బయటపడాలి అంటే ఏం చేయాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోవాలి, లేదా అవతల సైడ్కి వెళ్ళాలి, ఇది ఒక ఎండ్కి వెళ్ళాలి. అంతేగాని మధ్యలోంచి నేను ఎగరలేను, మధ్యలోంచి నేను ఈ జంప్ చేయలేను. ఇది ఒక ఎండ్ నుంచి అయితే ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్తే జంప్ చేయొచ్చు. ఎందుకంటే ఒక కర్ర ఉంది, ఒక ఎండలో ఒక పెద్ద పోల్ అనుకోండి. పోల్ అంటే లేదు, ఒక పెద్ద ఇది, ఒకవైపు ఏమో జననం ఉంది, ఒకవైపు ఏమో మరణం ఉంది. తంత్ర జననం నుంచి స్టార్ట్ అయ్యింది సైంటిఫిక్గా, రియాలిటీగా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అక్కడ వాస్తవంలో ఉన్నావు, జీవించే ఉన్నావు. కాబట్టి దాని మీద మెడిటేషన్. అక్కడ నీకు సెక్స్ నుంచి స్టార్ట్ అయ్యింది, దాని నుంచి అక్కడ డీప్గా నువ్వు లోపలికి వెళ్తావు. యాక్ట్లో కాదు, లోపలికి ఎరుకతో అవేర్నెస్గా నీ లోపలికి ఏం జరుగుతుంది లోపల అనేది లోపలికి వెళ్తావు. డెత్ అనేది ఇప్పుడు నీ ఫ్యాక్ట్ కాదు, వెరీ రేర్ మైండ్. మరణం గురించి తెలుసుకోవాలంటే ఎంతో అరుదైన మేధావితనం కావాలి, గొప్ప మేధావితనం. ప్రతి క్షణము అవేర్గా ఉండటం అనేది, ఆ మేధావితనమే మరణం గురించి తెలుసుకోగలుగుతారు. బుద్ధుడు ఆ మరణం గురించి చాలా డీప్గా రీసెర్చ్ చేశాడు. అప్పుడు ఏమైంది? ఆ మరణం గురించి డీప్ రీసెర్చ్ చేయటం వలన ఎప్పుడో భవిష్యత్తులో సంభవించే మరణాన్ని ఇప్పుడే వర్తమానంలో చూశాడు. అది అరుదైన వ్యక్తులకి మాత్రమే సంభవం అవుతుంది. తంత్ర ఎవడైనా చేయొచ్చు. తంత్ర కెన్ బి యూజ్డ్ బై ఎనీవన్. ఇంట్రెస్ట్ ఉండాలి, ఏమిటిది అని. కోరిక, తీవ్రమైన తపన, దీన్ని నేను తెలుసుకోవాలి. జీవితం ఏమిటి? జీవితం అంటే ఏమిటి?
ఇంతేనా జీవితం అని తెలుసుకోవాలి. ఎందుకంటే తంత్ర వాడుతుంది మరణాన్ని. ఎందుకు? నీ లోపలికి వెళ్ళడం కోసం. అది నీ కొరకు మెడిటేటివ్గా ఉపయోగపడదు. అది దాని నుంచి బయటకు వచ్చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళాలంటే బుద్ధుడు ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడేవాడు? జననం గురించి మాట్లాడాడు. అంటే మరణం మీద ఏమిటి, నువ్వు పుట్టావు కానీ ఏమిటి పుట్టక ప్రయోజనం ఏమి? నువ్వు జీవిస్తున్నావు, ఏమిటి ప్రయోజనం? ఎటువైపు నీ ప్రయాణం? మరణం వైపే నీ ప్రయాణం. దాని గురించి ఆలోచించు. అన్ని వైపుల నుంచి ప్రయాణం, అన్ని వైపుల నుంచి ఆ మరణం పొంచి ఉంది. ఆ విధంగా ఏదో ఒక పార్ట్ను పట్టుకొని ఈ రెండింటి నుంచి జంప్ అయిపోయారు ఒకదాని మీద హెల్ప్తో, అంతేగాని సెంటర్ నుంచి కాదు. తంత్ర ఏంటంటే నువ్వు మరణం గురించి ఆలోచిస్తే నీ జీవితము డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. రూపురేఖలు మారిపోతాయి, ప్రాధాన్యత మారిపోతుంది. ఈ మనసు విభిన్నమైనటువంటి తలం గురించి ఆలోచిస్తుంది. మరణం వితౌట్ డెత్ వుడ్ బి డిఫికల్ట్, ఈవెన్ ఇంపాసిబుల్. డిఫికల్ట్గా ఉంటుంది, అసాధ్యంగా ఉంటుంది. ఫీల్ దిస్, లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఇన్ డెత్. ఈ జీవితం ఎక్కడ అంతమైపోతుంది? మరణంతో అంతమైపోతుంది. మరణం తథ్యం, జీవితాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి వీల్లేదు. ఆయన మైండ్ ఏం చేస్తుంది? బియాండ్ వెళ్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఓషో గారు చెప్పింది ఏంటంటే మరణం గురించి. ఎందుకంటే మైండ్ స్టార్ట్ చేసినప్పుడు బియాండ్ వెళ్తుంది. ఈ లైఫ్ గురించి ఆలోచిస్తే ఏం చేస్తుంది? మైండ్ ఏం చేస్తుంది? బయటకు వెళ్ళిపోతుంది. ఈ లైఫ్ గురించి ఆలోచిస్తే మైండ్ ఎప్పుడు ఈ జీవితంలో అదేమిటి, ఆ వస్తువులు ఏమిటి, ఇది ఎలా సంపాదించాలి. అలా కాకుండా నువ్వు మరణం గురించి చూస్తే లోపలికి వెళ్ళి ఏ వస్తువులు పట్టుకో. ఎందుకంటే ఎనీ మూమెంట్ యూ కెన్ లీవ్. ఏ క్షణంలోనైనా సంప్రాప్తే సన్నిహిత కాలి, ఆసన్నమవుతుంది. అప్పుడు ఇంకా బాహ్యమైన విషయాల మీద ఆసక్తి పోయి నీ అంతరంగా లోపలికి ప్రయాణం చేస్తావు. ఇది విషయం. ఒకరోజు ఓషో గారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఒక అమెరికా, ఏమే ఇండియన్ గర్ల్, యంగ్గా యవ్వనంలో ఉంది. ఒక అమెరికా అబ్బాయిని ప్రేమించి అతను మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది. ప్రేమలో పడింది. కానీ అతనికి నివారణకి కూడా సాధ్యం కాని క్యాన్సర్ వ్యాధి ఉంది అని తెలిసి, అయినా కానీ నేను అతన్నే పెళ్లి తీసుకోవాలని. అంటే లవ్ అనేది చావడానికైనా సిద్ధమవుతుంది, కానీ జీవించడానికి 30 సంవత్సరాలు జీవించడానికి ఉపయోగపడదు. ఇక్కడ పాయింట్ క్లియర్ చూసుకోవాలి. అంత మా అయితే 2-3 సంవత్సరాలు అతను బతుకుతాడు. ఆమె అన్నాడు, నేను చచ్చిపోతాను, నీ జీవితం వేస్ట్ అయిపోతుంది అంటే. లేదు, నేను ఖచ్చితంగా నిన్నే చేసుకుంటాను. అది ఫూలిష్ మైండ్ అన్నమాట. అవుట్ ఆఫ్ హిస్ లవ్, బట్ అవుట్ ఆఫ్ ఫూలిష్ మైండ్. మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుందని తెలియదు. మైండ్ ఫంక్షన్ ఎలా చేస్తుందని తెలియదు. షీ షుడ్ నాట్ మ్యారీ హిమ్. మ్యారీ కావద్దన్నా కూడా లేదు, చేసుకుంటా ఇన్సిస్ట్ చేస్తుంది కాన్షియస్గా. అయితే ఇక్కడ ఏమైంది? సరే, మ్యారేజ్ చేసుకున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ గర్ల్కి చుట్టూతో మరణమే ఆసనమైంది.
ఆ మరణం కనపడదు. అప్పుడు వెంటనే ఆమె ఏమైంది, నో నో నో, ఎవరి కోసమైనా చావడం అయితే ఈజీ కానీ జీవించడం కష్టము, నేను ఈ అబ్బాయిని నేను మళ్ళీ ప్రేమించను. అది చచ్చిపోవడం ఈజీ కానీ జీవించడం చాలా కష్టం. అదే విశేషం. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు ప్రేమించడానికి నువ్వు నన్ను రుజువు చేసుకోవాలంటే ఈ బిల్డింగ్ మించి దూకు అన్నట్టు. అప్పుడే నువ్వు నా మీద ప్రేమ అన్నట్టు అని కొన్ని డైలాగులు ఉంటూ ఉంటాయి. ఓకే, లేదు అప్పుడు నువ్వు అది బిల్డింగ్ మించి దూకితే అప్పుడు నేను 30 సంవత్సరాల పాటు నీ జీవితం జీవిస్తాను. అది సాధ్యమవుతుందా? చచ్చిపోయిన తర్వాత ఇంకా 30 సంవత్సరాలు జీవితం ఏంటి? ఒక్క క్షణమే, ఒక్క క్షణంలోనే అతను దూకేయంగానే ఒక్క క్షణంలోనే అతను చచ్చిపోతాడు. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. వాట్ హ్యాపెండ్, మరణం సత్యము అనేది మరణం గురించి భయపడటం కోసం కాదు, మెడిటేషన్లో డీప్గా లోపలికి వెళ్ళడం కోసమే ఇదంతా. అంచేత మరణిస్తున్న వాడిని నేను ఏదో ప్రేమిస్తున్నాను అని చెప్పి చివరికి మళ్ళమ్మో నేను ప్రేమించలేదు, నేను ప్రేమించట్లేదు అన్నట్టుగా తయారవటం కాకుండా, అజ్ఞానంగా ఉండకుండా ఫ్యాక్ట్ అవగాహన చేసుకోవాలి. సో వీ ఆల్వేస్ ఈ ప్రైవసీ అనేది ఉండదు. వై ఆర్ యూ నాట్ లవింగ్ హిమ్ మోర్? బికాస్ హీఈస్ గోయింగ్ టు డై. లవ్ హిమ్ మోర్. ఇంకా చచ్చిపోతున్నాక ఇంకా ప్రేమించండి. ఎలా ప్రేమిస్తారండి? వీఆర్ ఆల్వేస్ త్రీ. ప్రైవసీ లాస్ట్ అయిపోయింది. హస్బెండ్ ఉంది, హస్బెండ్ నేను ఉన్నాను, కానీ ఒక పక్క మరణం ఉంది. ఏ విధంగా నేను ప్రేమిస్తాను అన్నది అమ్మాయి. అలాగా ఈ డెత్ అనేది ఏంటంటే మరీ టూ మచ్గా దాని గురించి ఏమి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాని డీటెయిల్స్ అవసరం లేదు. మాటికి మరణం అని భయపడాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ కోసం జస్ట్ అవేర్నెస్ ఉంటే మెడిటేషన్లో నువ్వు డీప్గా వెళ్ళడం కోసమే తప్ప ఈ మరణం గురించి అవేర్నెస్ అనే దగ్గరికి వచ్చేసరికి అందరూ భయపడిపోయారు, ఎవరు చుట్టాలేదు. అవేర్నెస్ కోసం, డీప్ మెడిటేషన్లో అవేర్నెస్ కోసమే అనమాట. సో రేపటి ఎపిసోడ్లో హౌ కెన్ ద మైండ్ బీ ట్రాన్సెండ్, మనసుని ఏ విధంగా బ్రింగింగ్ ద బాడీ టు ఎ డెత్ లైక్ స్టేట్. శవాసనం వేస్తాం. ఈ బతికి ఉండంగానే స్థితిలో ఉన్నప్పుడు మరణం అనేటువంటి స్టేటస్ని ఏ విధంగా మనసు ద్వారా ఆ స్థితిని తెలుసుకోగలుగుతాం. మనసు ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది కదా, దాని మీద ఎలా మెడిటేట్ చేయగలుగుతాం అనే ప్రశ్న మరింత డెప్త్కి వెళ్ళడానికి. ఏం మాట్లాడుకున్నా ఏం చెప్పుకున్నా కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఒక ఉపకరణం తీసుకొని మన లోపలికి వెళ్ళి ధ్యానంలో బియాండ్ డెత్. ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి బుద్ధుడు ఎందుకు బయటకు వచ్చాడు? ఒక పక్క అందరూ మరణిస్తున్నారు, ఈ మరణం అంటే ఏంటి తెలుసుకోవాలి, బియాండ్ డెత్ వెళ్ళాలి అనే దానికోసం వెళ్ళాడు. ఇక్కడ ఫిజికల్ డెత్ కాదు, నీ వాస్తవ స్థితి ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ ఫిజికల్ బాడీ గురించి కాదు, నీ యొక్క వాస్తవం ఏంటి, నీ లోపల ఏమిటి నీ స్థితి అనే దాన్ని తెలుసుకోవాలనే దాని మీదే అక్కడ దృష్టి పెట్టాడు. సో మరణం అనే దాని గురించి అతిగా ఆలోచించాల్సిన విషయం కాదు, దాన్ని ఉపయోగించుకుని నీ లోపలికి వెళ్ళటం అంతే. మెడిటేషన్లో డీప్ స్టేట్లో కలగడం కోసం. మరణించి మరణం గురించి తెలుసుకోవడం కాదు, జీవించి ఉండంగానే మరణం గురించి తెలుసుకోవటమే గత జన్మల స్మరణ, జాతి స్మరణ అంటారు. సో థ్యాంక్ యూ, హ్యాపీ డే టు యూ ఆల్.